చిన్న పల్లెటూరులో సుబ్బయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. వయసు 70 దాకినా అతడి కష్టపడే బుద్ధి మాత్రం మారలేదు. చపరిలో ఒంటరిగా జీవించే సుబ్బయ్య అడవిలో కలిపి చెట్లు, వేపాకులు తెచ్చి ఊర్లో అమ్ముతూ తన పొట్ట పోసుకుంటున్నాడు. ఆ ఊరిలో రంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతని ఇంటి ముందు పెద్ద తోట, అందమైన మేర, విలాసవంతమైన జీవితం. కాని అతనికి పేదవాళ్ల పట్ల జాలి ఉండేది కాదు. అతని చిన్న కుమార్తె నందిని మాత్రం చాలా సున్నిత మనసున్న అమ్మాయి. ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వాన జారుగా పడింది. గాలి ఉప్పెనలా వీచింది. పిల్లలు ఇంట్లోకి పరుగులు తీశారు. కాని సుబ్బయ్యకి చాపరి తప్ప ఇంకొక ఆసరా లేదు. వానలో తడుస్తూ చల్లగానికి వణికిపోతూ మూలన కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని రంగయ్య ఇంటి మేడ మీద నుంచి చూశాడు. అతనితో పాటు నిలబడ్డ నందిని సుబ్బయ్యను చూసి వాదన మొదలుపెట్టింది. నాన్నా, ఆయన చాలా చల్లగా ఉన్నారు. మన దగ్గర చాలా బ్లాంకెట్లున్నాయి కదా, ఆయనకి ఒకటి ఇచ్చేయండి. రంగయ్య మొదట నవ్వాడు. అంతా వారి విధి అన్నాడు. కాని తన కుమార్తె కళ్ళలోని బాధ చూసి కరిగిపోయాడు. వెంటనే సేవకుడిని పిలిచి, సుబ్బయ్యకి ఓ బ్లాంకెట్, వేడి చాయ్, తిండి పంపించు, రాత్రికి ఓ గది సిద్ధం చేయండి అన్నాడు. అలాంటి మంచి రోజు ఎప్పుడూ రాలేదు సుబ్బయ్య జీవితంలో. వాన మాత్రం పడుతూనే ఉంది. కాని ఇప్పుడు ఆయనకు తలదాచుకునే గది, నిద్రపోయే మంచం, కప్పుకునే దుప్పటి ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య తన గదిలోంచి బయటకు వచ్చి నందినిని చూస్తూ నవ్వాడు. తల్లి, నిన్న రాత్రి నీ మంచి మనసే నాకు తాపాన్నిచ్చింది అన్నాడు. ఆ ఘటన తరువాత రంగయ్య మారిపోయాడు. ఊరిలో పేదవాళ్లకు బట్టలు, ఆహారం, మందులు అందించసాగాడు. అసలు దానం అంటే ఇలా పంచుకోవడమే అన్నారు. ఎలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.